హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు వైజాగ్లో అయితే ఉన్నాము. కైలాసగిరి కొండ దగ్గర అయితే ఉన్నాము. రోపే ద్వారా అయితే కైలాసగిరి కొండ పైకి అయితే వెళ్తున్నాం గాయస్. నేనైతే ఫస్ట్ టైం రోపే ద్వారా వెళ్ళటం పైకి అయితే. ఈ రోపే వెళ్ళటం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది గాయస్. టికెట్ అయితే తీసుకున్నాను. ఒక పర్సన్కి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. పైకి అయితే వెళ్తున్నారు ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కి. చాలా పైకి అయితే వచ్చేసాము. రోపే దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. మన ముందు అయితే కనబడుతున్నాం, చూసారా? రోపే అయితే దగ్గరికి అయితే వచ్చాము. ఇన్ని స్టెప్స్ అయితే ఎక్కొచ్చాము మనం అయితే చాలా పైకి. ఇక్కడైతే వ్యూ అయితే ఎక్సలెంట్ కనపడుతుంది. బీచ్ అయితే. టికెట్ అయితే ఇక్కడైతే కౌంటర్ దగ్గర చూపించి ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాం. బీచ్ అయితే ఎక్సలెంట్గా కనపడుతుంది గాయస్. ఇక్కడైతే మన వైజాగ్ బీచ్. దీంట్లో అయితే మనం ఎక్కబోతున్నాం ఇప్పుడైతే. క్రౌడ్ చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మంది ఎక్కించారు లోపల. 6 మెంబర్స్ అయితే ఎక్కాము. త్వరగా ఎక్కమంటున్నారు. ఎక్కిన తర్వాత డోర్ అయితే వేసారు గాయస్. స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము కొండపైకి అయితే. పైకి అయితే వెళ్తున్నాం గాయస్. కొండ పైకి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే సిటీ అయితే, వైజాగ్ సిటీ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి చాలా హైట్గా వచ్చేసాం మనము. చాలా మంది అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మన వెనక బీచ్ చూడండి, చాలా ఎక్సలెంట్గా కనపడుతుంది. సిటీ కూడా ఎక్సలెంట్ కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే. కొండపైన అయితే చెట్లు చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి గాయస్, గ్రీనరీగా. ఇక్కడ నుంచి అయితే సిటీ చాలా ఎక్సలెంట్ కనపడుతుంది. కింద అయితే రోడ్డు ఉంది. పైకి కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ రోడ్డు ద్వారా కూడా రావచ్చు. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రైడ్ మొత్తం 2 minutes ఉంటుంది రావటానికి.
2-3 మినిట్స్ అంతకన్నా ఎక్కువ లేదు రైడ్. ఇక్కడైతే స్లోగా వెళ్తుంది. ఇక్కడైతే మనం దిగాలి. కైలాసగిరి కొండపైకి వచ్చేసాం. ఇక్కడైతే దిగుతున్నాం గాయ్స్. నేనైతే ఫస్ట్ నేనే దిగాను. ఇలా వెళ్ళమన్నారు స్ట్రైట్గా కొండపైకి. చూడండి పెద్ద పెద్ద రింగ్స్ అయితే భలే తిరుగుతున్నాయి ఇక్కడైతే. కొండపైకి అయితే ఇలా వెళ్ళమన్నారు. చూడండి ఎస్లెండ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం వచ్చాము. కానీ దూరంగా బీచ్ అయితే చాలా ఎక్సలెంట్గా కనపడుతుంది. రైడ్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయ్స్. కొండపైకి అయితే వచ్చేసాం గాయ్స్. శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఎక్సలెంట్ ఉంది ఇక్కడైతే చాలా. మొత్తం చెట్లు మొక్కలు అయితే బాగున్నాయి. పైన ప్రశాంతంగా ఉంది పైన అయితే. మళ్ళీ అయితే మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం గైస్ కిందకి అయితే. పైకి రావటం కిందకి వెళ్ళటం మొత్తం 150 రూపీస్ తీసుకున్నారు ఛార్జ్. ఇక్కడి నుంచి అయితే మనం సోలోగా అయితే వెళ్తున్నాం. ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కనే వెళ్తున్నాను గైస్ నేనైతే. ఇప్పుడు నేను సోలోగా వెళ్తున్నాను. ఇప్పుడు దిగేటప్పుడు కొద్దిగా అటు ఊగుతా వెళ్తుంది. నాకైతే ఎస్లైన్ అనిపిస్తుంది. ఓకే టేబుల్ కార్ ఇక్కడ నుంచి అయితే వైజాగ్ సిటీ అయితే క్లియర్గా మంచి కనపడుతుంది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ మొత్తం చూడండి. ఇటు సైడ్ అయితే భలే ఉంది. మొత్తం ఇక్కడైతే రోడ్డు ఉంది. ఓకే కైలాసగిరి కొండపైకి రావడానికి కార్ ద్వారా కూడా రావచ్చు. మన కిందకి అయితే వెళ్తున్నాం. బీచ్ చూడండి ఎక్సలెంట్గా అయితే అవపడుతున్నాయి. ఇక్కడైతే పడవలు అయితే అవపడుతున్నాయి. అక్కడ నుంచి కనపడుతున్నాయి. సోలో ఇక్కడైతే పెద్ద లోయ ఉంది చూడండి. లోయ అయితే దిగిపోతున్నాం మనం అయితే. వావ్ సిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. క్లియర్గా అవపడుతుంది ఇక్కడ నుంచి అయితే సిటీ. మన ఫ్రెండ్స్ సైడ్ చూడండి కొండ. టికెట్ అయితే 150 ఎక్కడానికి దిగటానికి. పైకి అయితే వెళ్ళాం కదా, అప్పుడైతే పబ్లిక్ ఫుల్ ఉన్నారు. ఇప్పుడైతే సోలాగా అయితే వెళ్తున్నా కిందకి అయితే. టికెట్ అయితే 150 రూపీస్. చాలా ఎక్సలెంట్ ఉంది కానీ అయితే చూడండి. ఇక్కడ నుంచి అయితే బీచ్ అయితే ఎక్సలెంట్గా అవపడుతుంది. ఇక్కడ నుంచి మన వైజాగ్ అంటేనే బీచ్. టూరిస్ట్ ప్లేసులు ఎక్కువ ఉన్నాయి వైజాగ్లో. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఈ రైడ్ వచ్చి 3 మినిట్స్ అయితే ఉంటుంది. చేసేస్తున్నాం. నెక్స్ట్ మనం వైజాగ్లో మళ్ళీ కలుసుకుంటాం. స్టాప్ వచ్చేసింది. స్టాప్
ఇప్పుడైతే స్టెప్స్ అయితే కిందకి రైడ్ కంప్లీట్ అయిపోయింది.